నమస్తే. ఈరోజు మే 14th 2024. నిన్ననే మన తెలంగాణలో ఆంధ్రలో పార్లమెంట్ ఎలక్షన్లు ఓటింగ్ ముగిసింది. అయితే ఈరోజు మార్నింగ్ వరకు ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన పోలింగ్ పర్సంటేజ్లు అవన్నీ పరిశీలిస్తే మనం ఇంతకుముందు ఒక 2 weeks బ్యాక్ 1 week బ్యాక్ మనం ఒకటి చేసినాం. తెలంగాణలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు రావచ్చు అనేది ఒకటి చేసినాం. దానికి ఎక్స్టెన్షన్గానే ఇది పోలింగ్ తర్వాత చేస్తున్నాం పర్సంటేజ్ తీసుకొని. అయితే మనం మొన్న చెప్పిన దానికి దీనికి మ్యాచ్ అవుతుందా లేదని ఈరోజు చూస్తాం. అయితే నిన్న జరిగిన ఎలక్షన్ తీసుకుంటే పోలింగ్ పర్సంటేజ్ చూస్తే ఒక ప్యాటర్న్ కనిపిస్తుంది. ఏందా అంటే ఎక్కడైతే అధికార పార్టీ బలంగా ఉన్నదో అక్కడ పోలింగ్ పర్సంటేజ్ తగ్గింది. పోయిన సంవత్సరం కంటే తగ్గింది. 2019 కంటే ఈ సంవత్సరం తగ్గింది. ఇంకొకటి అధికార పార్టీ కానీ బీజేపీ కానీ ఆల్రెడీ సిట్టింగ్ ఎంపీ స్థానాలు ఉన్న దగ్గర కూడా తగ్గింది. ఈ టోటల్ 17 పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో 3 కాంగ్రెస్ 4 బీజేపీ ఆ ఏడు ప్లేస్లలో తగ్గింది. తర్వాత ఎక్కడైతే పర్సంటేజ్ పెరిగిందో ఒక 4 ఇట్లలో పెరిగింది. ఆ పర్సంటేజ్ పెరిగిన ప్రతి ఎంపీ సీటు బీఆర్ఎస్ సిట్టింగ్ బీఆర్ఎస్ ఎక్కడైతే పర్సంటేజ్ పెరిగిందో అది బీఆర్ఎస్ అన్ని అట్లుంది ప్యాటర్న్. అంటే కాంగ్రెస్ కానీ బీజేపీ ఉన్న చోటనేమో తగ్గింది, బీజేపీ ఉన్న చోట పెరిగింది, బీఆర్ఎస్ ఉన్న చోట పెరిగింది. ఇది మనం ఐడెంటిఫై చేసిన ప్యాటర్న్. అయితే ఇప్పుడు చూద్దాం అసలు ఈ పెరగడం వల్ల ఎవరికి లాభం. ఈ ముందు పెరగడం పక్కన పెడదాం, తగ్గడం చూద్దాం. ఎందుకంటే మెజారిటీ స్థానాల్లో తగ్గే ఉన్నాయి. ఒక 4 టోటల్ 5 స్థానాలు తప్ప మిగతా 12 స్థానాల్లో తగ్గే ఉంది. ఈ తగ్గడానికి కారణం ఏంది? దీన్ని తగ్గడం వల్ల ఎవరికి లాభం, ఎవరికి నష్టం? అవును. అయితే ఫస్ట్ మనం ఆదిలాబాద్ తీసుకుందాం. ఆదిలాబాద్లో 2019లో 78% పోలింగ్ అయింది. తర్వాత నీకు వచ్చేసి నిన్న వచ్చేసి 74% అయింది. అంటే దాదాపు -4% అయింది. అక్కడ ఎగ్జిస్టింగ్ ఎంపీ బీజేపీ ఉన్నది. మొన్న 2023లో జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లో 6 బీజేపీ ఎమ్మెల్యేలు గెలిచిరు. అక్కడ ఒకరు కాంగ్రెస్, ఇంకొకరు మొత్తం 8 కాన్స్టిట్యున్సీలో 74 అయింది. -3 కొంచెం జరిగింది. -5% తగ్గింది ఆదిలాబాద్ లో కంపేర్ టు 2019. ఇప్పుడు మన ఇంకా రేపటి వరకు కూడా ఈ ఎలక్షన్ కమిషన్ దాన్ని సరే 0.5 తేడా ఉండొచ్చు, కొంచెం ఉంటది. బట్ 5% అంటే చాలా ఎక్కువ, అది చేంజ్ కాదు. ఇప్పుడు మనకు కనిపించేది 4% కనపడుతుంది. కొంచెం అటు ఇటు జరగవచ్చు. ఎంతైనా తగ్గింది. అయితే బీజేపీ 6 ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎగ్జిస్టింగ్ ఎంపీ ఉన్నది. ఎంపీ క్యాండిడేట్ మార్చిరు. అక్కడ స్వయం బాపురావు ఉండే పోయినసారి అదే ఎంపీ క్యాండిడేట్ మార్చి తర్వాత బీఆర్ఎస్ లో ఉన్నట్టు పోటీ చేసిన ఆయన ఇప్పుడు బీజేపీలో తీసుకుని ఆయన టికెట్ ఇచ్చారు. బీజేపీ బలంగా ఉన్నది అనుకున్న ఆదిలాబాద్ లో ఒక పక్క బీజేపీ బలంగా ఉన్నది, ఇంకో పక్క బీజేపీ వేవ్ కూడా ఉండొచ్చు అనే ఒక అంచనాల మధ్య పరిస్థితుల్లో మహారాష్ట్రకు కనెక్టింగ్ ఉన్నది అనుకున్న పరిస్థితిలో అక్కడ పర్సంటేజ్ తగ్గింది. వేవ్ ఉంటే పర్సంటేజ్ పెరగాలి, తగ్గింది. ఆ తగ్గడం వల్ల బీజేపీకి నష్టం జరిగే ఛాన్స్ ఎక్కువ ఉంది అక్కడ. అవును. ఎందుకు అంటే ఒకవేళ నీకు ఫస్ట్ ఒకటి తీసుకుందాం. కాంగ్రెస్ పెరిగిందా అంటే కాంగ్రెస్ కు అక్కడ ఎవరున్నంటే సుగుణ కుమార్కి ఇచ్చారు. పెద్ద నోన్ పర్సన్ కాదా అంటే ఇక్కడ ఈ సిట్టింగ్ బీజేపీ సిట్టింగ్లో తగ్గడం అనేది బీజేపీ నష్టమా లాభమా? బీజేపీ నష్టమే జరిగినట్టు. నష్టమే కదా, నష్టమే, 100% నష్టమే. అది అంటే ఎంత నష్టం అనేది సెకండరీ, నష్టమే. ఎందుకంటే నీకు ఎగ్జిస్టింగ్ 6 ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇంతకుముందు ఎంపీ స్థానం అది తగ్గింది అంటే నీ పర్ఫార్మెన్స్ కరెక్ట్ లేక ఒక కారణం తగ్గింది. ఎవరికి లాభం అవుతుంది? ప్రతిపక్ష పార్టీకి లాభం అవుతుంది. ప్రతిపక్షం ఎవరైతారు? కాంగ్రెస్ బీఆర్ఎస్ అవుతుంది కదా. ఎందుకంటే నీకు అధికారం, ఇప్పుడు స్టేట్ లో అధికారం ఉన్నది కాంగ్రెస్ పార్టీ. ఇంకోటి అంత ఈ నెగిటివ్ కాంగ్రెస్ కి ఎందుకు పాజిటివ్ కాకూడదు? ఎందుకు కాకూడదు అంటే ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మిగతా పార్లమెంట్ స్థానాల్లో పోల్చుకుంటే కాంగ్రెస్ ఉన్న దగ్గర కూడా తగ్గింది. కాబట్టి కాంగ్రెస్ 17 లోక్సభ స్థానాలలో ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ ఉన్న దగ్గర పెరగలేదు. కాబట్టి ఆ కారణంతో మనం కాంగ్రెస్ పెరుగు వస్తుందని అనడం లేదు. కాంగ్రెస్ లాభపడదని లేదు. ఈ తగ్గిన పర్సంటేజ్ లాభపడేది బీఆర్ఎస్, అంతే.
మళ్ళీ నీకు ఆల్టర్నేట్ లేదా? దాని ప్రకారం మనం ఏమి ఇచ్చినాం ఆల్రెడీ ఇంతకుముందు సిరీస్ లో మనం ఇంతకుముందు సెషన్ లో ఏమి ఇచ్చినామంటే బీఆర్ఎస్ ఉంటుందని ఇచ్చినాము. ఇప్పుడు అదే ప్యాటర్న్ కొనసాగిస్తా, ఇది బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ కావచ్చు. ఇక్కడ పర్సంటేజ్ తగ్గింది కాబట్టి తక్కువ మార్జిన్ లో బీఆర్ఎస్ బయటపడితే పడవచ్చు, లేదంటే బీఆర్ఎస్ బీజేపీ అవకాశం ఉంది. రైట్. ఇప్పుడు అంటే వాస్తవానికి ఉన్న ఎమ్మెల్యేల మీద, గెలిచిన ఎమ్మెల్యేల మీద, ఎంపీ మీద లైట్ గా వ్యతిరేకత ఉంటది. ఇంకోటి ఏంటంటే భారీ మెజారిటీతో గెలవలేదు కదా, ఇట్లా మెల్లగా బయటపడ్డారు. సో అది ఆదిలాబాద్ మనం అనుకున్న మనం ఇంతకుముందు చేసిన దానికి మ్యాచ్ అవుతుంది ఓటింగ్ ప్యాటర్న్ చూస్తాం. నెక్స్ట్ వచ్చేసి మన లిస్ట్ ప్రకారం భువనగిరి ఉంది. భువనగిరి చూద్దాం. భువనగిరి పోయినసారి 80% అయింది, 80% అయింది. ఈసారి 76 -4% ఉంది. అది ఇక్కడ చూస్తే ఇది దక్షిణ తెలంగాణలో ఒక మేజర్ డిస్టిక్, ఎక్కడైతే కాంగ్రెస్ బలంగా ఉన్నదో, ఎంత బలంగా అంటే అంతకంటే బలం ఏం లేదు. ఈ కాన్స్టిట్యున్సీ 3 జిల్లాల కనెక్ట్ అయి ఉన్నది. 3 జిల్లాల నల్గొండ, జనగామ, భువనగిరి, తర్వాత రంగారెడ్డి. అంటే దక్షిణ తెలంగాణలో కాంగ్రెస్ బలంగా ఉన్న రెండు జిల్లాలు ఖమ్మం, నల్గొండలో ఉన్న ఇది. కాబట్టి మనం అనుకున్నట్టు ఆ ఖమ్మం, నల్గొండలో ఎక్కడైతే కాంగ్రెస్ బలంగా ఉన్నదో అక్కడ నెగిటివ్ విపరీతమైన పోల్ పర్సెంటేజ్ తగ్గిపోయింది. 5% దాకా తగ్గింది. ఇంకోటి ఎగ్జిస్టింగ్ ఎంపీ కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచినప్పుడు అది కాంగ్రెస్ సిట్టింగ్ ప్లస్ కాంగ్రెస్ అధికారం ఉన్న ఏరియా. అవును, కాబట్టి తగ్గింది అంటే ఇది మళ్ళీ కూడా కాంగ్రెస్ కి. ఇందులో ఈ ఎంపీ కాన్స్టిట్యూన్స్ లో ఒక్క ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నాడు, జనగామ పల్లరాజేశ్వర. మిగతా కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే. ఈ తగ్గడం కారణం ప్రభుత్వ వ్యతిరేకత అంట. నేను అంతే కదా. ఇప్పుడు మొన్న ఎన్నికై బలంగా ఉండి వాళ్ళు సిట్టింగ్ ఉండి ఆడ ఉరికొచ్చి ఓట్లు లేదని దాని అర్థమైంది. ఇక్కడ జనం లాస్ట్ ది ఇంట్రెస్ట్. అంతే కదా, ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా కనపడుతుంది. అయితే ఈ వ్యతిరేకత ఇక్కడ బీజేపీ ప్లస్ అవుతుందా, బీఆర్ఎస్ ప్లస్ అవుతుందా? ఈడ ఇంకొక ప్యాటర్న్ ఏం కనపడుతుంది అంటే జనరల్ టాక్ లో, మన పేపర్ మీద లేదు కానీ జనరల్ గా బీజేపీ ప్లస్ అవుతుంది అనేది కొంత లీక్ వస్తుంది మనకు కొన్ని మీడియా సంస్థల ద్వారా. అయితే మనం ఏమో ట్రయాంగిల్ అని ఇచ్చినాం ఇక్కడ. ఇప్పుడు ఈ పోల్ పర్సెంటేజ్ తగ్గడం వల్ల ఆ ట్రయాంగిల్ పోయి డ్యూయల్ అవుతుంది, బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అయ్యే ఛాన్స్ ఉంది ఇక్కడ. అవును, అయితే ఇక్కడ కూడా మళ్ళీ బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ గెలవచ్చు. అంటే ఒక సీట్ పెరిగినా ఆశ్చర్యం లేదు బీఆర్ఎస్ కి, అంతే. లేదంటే బీజేపీ పెరిగినా ఆశ్చర్యం లేదు. ఇప్పుడు ఎందుకు అదే మెయింటైన్ అయితేనేమో కాంగ్రెస్ కి అవకాశం ఉండే. కాంగ్రెస్ ఇంకోటి ఏంటంటే నీకు పోయినసారి కూడా బీజేపీ ఇంత ఈ స్టేజ్ లో లేదు. లేదు, పర్టికులర్ గా ఈ కాన్స్టిట్యున్సీ లేదు. గోదావరి సభ అయిన తర్వాత బలపడింది. అయితే ఇంకో కాంగ్రెస్ నుంచి కూడా అప్పుడు పోయినసారి ఇంకా రెడ్డి ఉండే. ఇప్పుడేమో చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నోన్ ప్లేస్ కి ఇచ్చారు. పెద్దగా అది కనపడుతుంది. పోల్ పర్సెంటేజ్ తగ్గడం అనేది ఇట్స్ నెగటివ్. అదొక కారణం. ప్రభుత్వ వ్యతిరేక రెండవ కారణం. ఇలా మరి బీఆర్ఎస్ క్లియర్ కట్ ఇండికేషన్ ఏంటంటే ఇది కాంగ్రెస్ పోతుంది ఇక్కడ. అవును, కాంగ్రెస్ లూజింగ్ ది సిట్టింగ్ ఎంపీ. బీజేపీ బీఆర్ఎస్ అనేది కనపడుతుంది కానీ కాంగ్రెస్ పోతున్నట్టు మనకు సంకేతం ఉంది. అంతే, 4% తగ్గిందంటే అదే అంతే కదా. అధికార పార్టీ సిట్టింగ్ ఉండిపోతే పోయినట్టే. అవును. ఇంకొకటి తర్వాత నెక్స్ట్ వచ్చి చేవెళ్ళ వచ్చేసి పోయినసారి 57% వచ్చింది. ఇప్పుడు 55 వచ్చింది. 55 వచ్చింది. 55 వచ్చింది. అంటే 2% తగ్గింది. 2% తగ్గింది. ఇక్కడ బీఆర్ఎస్ అయితే జనరల్ గా నిన్న పేపర్ లో వచ్చిందంటే 53 చూపెట్టిండు. కానీ ఇప్పుడు మనం ఈసీ సైట్ లో చూస్తే మాత్రం 57 ఉంది. బట్ స్టిల్ ఇట్ ఈస్ కంపారిటివ్లీ లో. అవును, 19 పోల్సే. ఇక్కడ ఏంటంటే ఇక్కడ బీఆర్ఎస్ సిట్టింగ్ ఉండే. అవును, కానీ బీఆర్ఎస్ సిట్టింగ్ ఉంది. బీఆర్ఎస్ మొత్తం చుట్టూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు ఇక్కడ. మొత్తం ఒక బీఆర్ఎస్ ఒక 3 తప్ప మిగతా బీఆర్ఎస్ ఉన్నారు. 3 కాంగ్రెస్ గెలిచారు. ఒకటి వికారాబాద్, పరిగి, తాండూర్. 3 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గెలిచారు. మిగతా 4 ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ఉన్నారు. అంటే ఈక్వల్ బలం ఉంది. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇందులో 2 ప్యాటర్న్లు ఉన్నాయి. ఒకటి గ్రామీణ ప్రాంతం, 4 నియోజకవర్గాలు గ్రామీణ ప్రాంతం, 4 తర్వాత మిగతా 3 నియోజకవర్గాలు అర్బన్. సో ఇది ఒక టిపికల్. ఇందులో ఇంకొకటి ఏంటంటే రంజిత్ రెడ్డి మొన్నటి వరకు టికెట్ బీఆర్ఎస్ పార్టీ టికెట్ కూడా ఇచ్చింది. అనౌన్స్ చేసిన తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీ పోయింది. ఇప్పుడు ఆయన కాంగ్రెస్ నుంచి నిల్చొని ఉన్నాడు. ఇప్పుడు మనం ఏం చెప్పినాం అంటే బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ ఉంటుందని చెప్పినాం. అవును కదా. అదే అంటే వీళ్ళు ఏం బీఆర్ఎస్ పార్టీ ఏమైనా ఈ ఓడిపోయిన ఎమ్మెల్యేలు
కష్టపడి ఉంటే వాళ్ళ మనం చెప్పింది ఏంటంటే ఓట్ షేర్ ప్రకారం ఉన్న అంటే వీళ్ళ ప్రచార సరళిని బట్టి చెప్పినాము. వాళ్ళు ఏ విధంగా వీళ్ళందరినీ కోఆర్డినేట్ చేస్తున్నారు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది కోల్ మేనేజ్మెంట్ అనేది. సో ఇక్కడ నెగిటివ్ కావడానికి నాకు ఒక 2 కారణాలు అనిపిస్తుంది. ఒకటి, అధికార పక్షం కూడా 3 ఎమ్మెల్యేలు ఉన్నాయి, బలం ఈక్వల్ బలం ఉంది. ఎక్కడైతే అధికార పక్షం ఉందో అక్కడ అంతా తగ్గింది కాబట్టి తగ్గడాన్ని ఇది అధికార పక్షంలో తగ్గిన పర్సెంటేజ్ అంటున్నాను నేను. ఎస్ అయి ఉండవచ్చు, నో డౌట్. ఇంకొక గందరగోళం పరిస్థితి ఏంటంటే ఇక క్యాండిడేట్ల గందరగోళం ఉన్నది. ఎవరందరూ బీఆర్ఎస్ లో ఉన్నారు. కొండ విశ్వేశ్వరరెడ్డి మాజీ ఎంపీ బీఆర్ఎస్ అప్పట్లో 2014 ఆయన. 2019లో రంజిత్ రెడ్డి బీఆర్ఎస్ మాజీ ఎంపీ. ఇప్పుడు ఈయననేమో అన్ని పార్టీలు తిరిగి వచ్చిండు. ఈయన ఎవరు? కాసాని జ్ఞానేశ్వర్. అలాగే అంటే బీసీ కార్డు ఒకటి ఉపయోగించింది బీఆర్ఎస్ పార్టీ. అది ఇంతవరకు సక్సెస్ అవుతుంది తెలియదు. మనం ఇది డ్యూయల్ అనుకున్నాము, బీఆర్ఎస్ బీజేపీ అనుకున్నాము, కానీ ట్రయాంగిల్ ఉంది. ట్రయాంగిల్ అయ్యే ఛాన్స్ కనబడుతుంది. ఇక్కడ కాంగ్రెస్ కూడా పిక్చర్లకు వచ్చినట్టు వచ్చింది కాబట్టి ట్రయాంగిల్ అవుతుంది. ఇది గెలిస్తే ఇక్కడ చెప్పలేదు ఎవరు గెలుస్తారు, ట్రయాంగిల్ అయింది బేసిక్. అంటే ఇందులో ఇంకొకటి మనం ఇంకో ప్యాటర్న్ తీసుకొచ్చి అంటే అర్బనైజేషన్ ఉంది కాబట్టి ఈ యూత్ అనేది కొంత బయట మనకి బీజేపీకి అట్రాక్ట్ అయినటువంటి స్టేట్ మొత్తం ఉంది. ఈడ ఇంకోటి అర్బన్ ఎక్కువ ఉంది కాబట్టి ఆ పర్సెంటేజ్ ఎక్కువ ఉండొచ్చు అనేది ఒక భావన. ఇది డ్యూయల్ నుంచి ట్రయాంగిల్ పోయింది. అవును, చూద్దాం ఇది ఎవరు గెలుస్తారో. మనం చెప్పలేదు, ఇంతకుముందు కూడా చెప్పలేదు, ఇప్పుడు కూడా చెప్పలేకపోతుంది. నెక్స్ట్ వచ్చేసి హైదరాబాద్ ఎట్లాగూ ఎంఐఎంకి ఇచ్చేసి సేమ్ పోయినసారికి ఇప్పటికి ఏం తేడా లేదు. తర్వాత కరీంనగర్ వస్తే ఇక్కడ కరీంనగర్ పోయినసారి 74.75% వచ్చింది. 72 వచ్చింది పోయినసారి 75 వచ్చింది, 72 వచ్చింది. అంటే 3% తగ్గింది. సిట్టింగ్ కరీంనగర్. అవును, బండి సంజయ్ కాన్స్టిట్యున్సీ బీజేపీ ఎంపీలో 4 బీజేపీ ఎంపీలు గెలిస్తే 4 దగ్గర మైనస్ ఉంది. ఒక ప్యాటర్న్ కనిపిస్తుంది. అవును, ఒక దగ్గర తక్కువ లేదు. 4 సిట్టింగ్ లో మైనస్ లో ఉంది. కాబట్టి ఇది మైనస్ ఈజ్ అ మైనస్ ఫర్ బీజేపీ. నేనేమంటా అంటే వీళ్ళ యొక్క బీజేపీ పార్లమెంట్ సభ్యుల యొక్క పర్ఫార్మెన్స్ కరెక్ట్ లేకపోవడం ఆ ఓటర్లు భావించుండవచ్చు. తర్వాత పార్టీ అధికారం కూడా ఉంది కాబట్టి సెంట్రల్లో అట్లా కూడా భావించుండవచ్చు. మాకేం పని చేసిన అనేది బీఆర్ఎస్ పార్టీ బాగా దాన్ని ప్రొటెక్ట్ చేయగలిగింది. పనికిరాడని ఆయన మాట్లాడడం రకరకాలటువంటి ఎలిగేషన్స్ ఉన్నాయి ఆయన మీద. కాబట్టి ఆ ప్రభావం చూపెట్టిందని అనుకుంటా. మనం క్లియర్ బీఆర్ఎస్ ఇచ్చినాము. ఈ ట్రెండ్ చూస్తే అది బీఆర్ఎస్ అనుకూలంగా ఉంది. సిట్టింగ్ వల్ల నెగిటివ్ తోని పర్సంటేజ్ తగ్గింది. సో రెండు ఎమ్మెల్యే, 2 ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ మిగతా వాళ్ళు కాంగ్రెస్ లో నీకు కాంగ్రెస్ బీజేపీ ఏదైతే ఉందో ఆడ ఓట్ పర్సెంటేజ్ తగ్గింది. అది బేసిక్ గా తగ్గింది. అవును, బీఆర్ఎస్ కే బలమైంది ప్రతి చోట. అవును, అది వీళ్ళు పోల్ మేనేజ్మెంట్ ఏ విధంగా చేసారు అనేది రేపు ఇలా రిజల్ట్ రోజు తెలుస్తుంది. మనం కరీంనగర్ బీఆర్ఎస్ అనుకున్నాము. చూస్తే ఈ తగ్గిన పర్సెంటేజ్ కూడా బీఆర్ఎస్ అనుకూలంగానే కనపడుతుంది, బీఆర్ఎస్ కి అనుకూలంగా కనపడుతుంది. రైట్. నెక్స్ట్ వచ్చేసి ఖమ్మం 2019లో 80% అయింది. 80% అయింది. ఆడ ఉన్నదంతా ఒక ఎమ్మెల్యే తప్ప అందరూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. గెలిచింది మాత్రం బీఆర్ఎస్ ఎంపీ గెలిచింది. సేమ్ అదే క్యాండిడేట్ ఇప్పుడు సేమ్ మళ్ళీ అదే ప్యాటర్న్ ఉంది. అయితే ఇక్కడ అధికారము మళ్ళీ అదే ఎమ్మెల్యేలు ఉన్నారు కానీ అధికారం ఉన్నది కాంగ్రెస్ కి. పోయినసారి అధికారం లేదు, ఇప్పుడు అధికారం. 3 మంత్రులు ఉన్నారు. 3 మంత్రులు ఉన్నారు. ఎంఐఎంఈ రాష్ట్రాన్ని -5% పోలింగ్ పర్సెంట్ అయింది. రాష్ట్ర రాజకీయాన్ని మార్పు వెళ్తున్నారు. అక్కడ న్యూస్ వస్తున్నాయి పోతున్న క్యాంపులకు. అవును, అయితే ఇందులో 5% తగ్గింది. ఎంత దారుణం. ఎగ్జిస్టింగ్ టిఆర్ఎస్ ఎంపీ ఉన్నప్పుడు కూడా బలమైన ఆ ప్రభావం అంటే కాంచనం. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి వాళ్ళ యొక్క వాగ్దానాలు నెరవేర్చకపోవడం, ఇమీడియట్ గా కనిపించడం, అవి వాటి ప్రభావం వల్ల. అయితే వీడియో మనం ఏమి ఇచ్చినామంటే ఖమ్మం ఇద్దరు ఫైట్ ఉంటది అనుకున్నాం. కాంగ్రెస్ బీఆర్ఎస్ ఫైట్ ఉంటుంది, ఇప్పుడు కూడా ఉంటది. తగ్గింది కాబట్టి ఇప్పుడు ఏంటి, కాంగ్రెస్ ప్రాస్పెక్ట్స్ కి గండి పడే అవకాశం కనిపిస్తుంది. ఇది పోయి బీఆర్ఎస్ కూడా కావచ్చు. సూర్యాటిగా కాంగ్రెస్ అనుకున్నాము. అవును, కానీ అది అయ్యే ఛాన్స్ 100% కాంగ్రెస్ అనుకున్నాం. అది కానీ అది కాదన్నట్టు తెలుస్తుంది. ఇక్కడ వచ్చేసి ఇక్కడ బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అవుతుంది. అవును,
కాబట్టి ఎందుకంటే ఇప్పుడు నీకు 5% అంటే ఇస్ నాట్ ఏ జోక్. నాట్ ఏ జోక్. అది 1% గెలుస్తారు, 5% అంటే మొత్తం మారిపోతుంది. అంతే కదా. కాబట్టి ఇది కాంగ్రెస్ షూర్ షాట్ నుంచి పోయి డైలమాలో పడ్డది. అవును, ఖమ్మం కాంగ్రెస్ షూర్ కాదు అని తేలిపోయింది. తర్వాత నీకు నెక్స్ట్ వచ్చేసి మహబూబాద్. అవును, 74 అయింది పోయినసారి. 74 అయింది, ఈసారి 70 అయింది. 70 అయింది. మనం ట్రయాంగిల్ ఫైట్ అన్నాం. వాస్తవానికి ట్రయాంగిల్ ఫైట్ ఉన్నట్టుంది. ఎందుకు అంటే ముగ్గురు మాజీ ఎంపీలే. బలరాం నాయక్, సీతారాం నాయక్ అండ్ కవిత మాలూత్ కవిత ముగ్గురు కూడా. ఈమె తాజా మాజీ ఎంపీ, వాళ్ళిద్దరు మాజీ ఎంపీలు. అయితే తగ్గిన పర్సంటేజ్ కాంగ్రెస్ ప్రాబ్లం. ఈడ కూడా రాష్ట్రం మొత్తం ఎట్లయితే ఎఫెక్ట్ ఉందో ఈడ కూడా కాంగ్రెస్ కి ఎఫెక్ట్ ఉంటుంది. పోనీ ఆ కాంగ్రెస్ ఎఫెక్ట్ బీజేపీకి మలుతుందా అంటే మనం దాన్ని ఎగ్జాక్ట్ చెప్పలేము. ఎందుకంటే బీజేపీకి వేరే చోట్ల తగ్గింది. బీజేపీ దగ్గర తగ్గింది కదా. తగ్గింది కాబట్టి మనం బీజేపీ ఈడ మలుతుందని సపరేట్ గా స్పెసిఫిక్ గా కారణం ఏం కనబడతలేదు. కాబట్టి ఇది ఏమైతుంది, ట్రయాంగులర్ ఫైట్ లో బీజేపీ బీఆర్ఎస్ మెజర్ అయ్యే ఛాన్స్ ఉంది. అవును, ఇప్పుడు నీకు నాకు 100% నేను ఏమనుకుంటా అంటే ఈ తగ్గిన పర్సంటేజ్ కాంగ్రెస్ కే మైనస్ అవుతుంది. కనిపిస్తుంది ఆ ప్యాటర్న్ అన్ని చోట్ల కనిపిస్తుంది. అట్లా అంటే వాళ్ళు చెప్పిన వాగ్దానాలు కావచ్చు, ఇవన్నీ కారణాలు అయి ఉంటాయి. సో ఆడ ఇప్పుడు మళ్ళీ ఎవరు వచ్చారు, బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్. సో ఇక్కడ కాంగ్రెస్ వచ్చే ఛాన్స్ పోయింది. ఇక్కడ ఛాన్స్ పోయింది, ఖమ్మంలో పోయింది బీఆర్ఎస్, కాంగ్రెస్ మహబూబాద్ లో కూడా కాంగ్రెస్ ఛాన్స్ పోయింది. అంటే ఖమ్మంలో కాంగ్రెస్ వచ్చే ఛాన్స్ కనిపిస్తాయి. అయితే ఈడ ఈ 74% లో 72% లో నేనేమనుకుంటా అంటే సీతారాం బీజేపీ సంస్థాగతంగా బలంగా లేదు. పెద్ద వేవ్ ఉంటేనే వచ్చే అవకాశం ఉంది, ఆడ వేవ్ ఏం కనపడతలేదు. కాబట్టి మళ్ళీ బీఆర్ఎస్ వచ్చే ఛాన్స్ ఉంది. మళ్ళీ కవితనే గెలిచే అవకాశం ఉండవచ్చు. అంటే ఇప్పుడు ఆల్రెడీ ఖమ్మంలో రెండు పోతున్నాయి, కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ పోతున్నాయి లెక్క చూస్తే. అంతే కదా. పార్ట్ ఆఫ్ ఖమ్మం డిస్ట్రిక్ట్ కూడా కొంత ఉంటుంది కదా, దాన్ని కంట్రోల్ చేసేది ఖమ్మం వాళ్ళు. అవును. నెక్స్ట్ వచ్చేసి మహబూబ్ నగర్ ప్లస్ అయింది. మహబూబ్ నగర్ 70 ఉంది. అవును, ఇప్పుడు 72 అయింది. అవును, ఇదే మనం చెప్పేది. ఇప్పుడు అదే దక్షిణ తెలంగాణలో ఖమ్మం నల్గొండలోనేమో నెగిటివ్ అయింది. అవును, ఈ మహబూబ్ నగర్ వరంగల్ లో పాజిటివ్ అయింది. అవును, సిట్టింగ్ బీఆర్ఎస్ ఉన్నది. ఎమ్మెల్యేలు అందరూ ఒక ఎమ్మెల్యే తప్ప అందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. అంటే ఎక్కడ పాజిటివ్ ఉన్నదో అక్కడ సిట్టింగ్ మాత్రం బీఆర్ఎస్ లో ఉన్నారు. అవును, ఇదొక ఇంత ప్యాటర్న్ లేదు. అవును, 100% పాజిటివ్ అయిన దగ్గర మాత్రం బీఆర్ఎస్ ఉంది. అవును, నెగిటివ్ అయిన దగ్గర మాత్రం కాంగ్రెస్ ఉంది. సో ఇది ఒక ఇండికేషన్, బీఆర్ఎస్ కి గుడ్ ఇండికేషన్ అంతే కనబడుతుంది కదా. ఇంకో కారణమై కూడా ఉంటది మహబూబ్నగర్ లో పెరగడానికి. ఇప్పుడు ముగ్గురు ఎంఐఎంఈ క్యాండిడేట్లే ఉన్నారు అక్కడ. ట్రయాంగిల్ ఫైట్ మనం ముందు చెప్పిన ట్రయాంగిల్ ఫైట్ అనుకున్నాం కానీ ఈ ప్రధానమంత్రి 2 మీటింగ్లు కండక్ట్ చేసిండు, కేసీఆర్ ఒక మీటింగ్ కండక్ట్ చేసిండు, సీఎం 3 సార్లు పోయిండు. నిన్న ఎలక్షన్ ముందు కూడా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడి మహబూబ్నగర్ గురించి నా జిల్లా అని. ఇవన్నీ కారణాలు పెరగడానికి ఇవి కారణాలు. ప్లస్ ఇక్కడ పాజిటివ్ థింకింగ్ కూడా ఉండవచ్చు అనేది ఒక అవకాశం ఉంది. అంటే ఇది కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అనుకున్నది, ఇది కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అవుతుంది. ట్రయాంగిల్ అవుతుంది. ఆ పెరిగిన పర్సంటేజ్ లో లాభపడేది ఎవరయ్యా అంటే ఆబ్వియస్లీ బీఆర్ఎస్ అనే కొడుతుంది. ఎందుకంటే మనకు ఈపీఎన్స్ అన్ని చూస్తే బీఆర్ఎస్ కే అనుకూలంగా ఉండవచ్చు అని అనిపిస్తుంది. మిగతా అంతా కూడా అట్లా కనిపిస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ లో చూడ కాంగ్రెస్ నెగిటివ్ ఉంది, బీజేపీకి నెగిటివ్ ఉంది. ఓన్లీ బీఆర్ఎస్ ఈ సెగ్మెంట్ లోనే, ఈ ఏరియాలోనే పాజిటివ్ ఉన్న ప్రతి చోట బీఆర్ఎస్ సిట్టింగ్ ఉంది. కాబట్టి ఇక్కడ ట్రయాంగిల్ ఫైట్ ట్రయాంగిల్ అవుతుంది. దాంట్లో ఎడ్జ్ మాత్రం బీఆర్ఎస్ ఉండొచ్చు. నామినల్ ఉండొచ్చు నేను అనుకుంటా. నామినల్ ఎడ్జ్ లో బయటపడవచ్చు. ఈ ముగ్గురు కూడా తగ్గ ఫర్ నడుస్తుంది కాబట్టి కొంచెం నామినల్ గా 5-10 వేలలో ఎవరు బయటపడ్డా కూడా ఆశ్చర్యపోయిన. పోయినసారి ఎవరికి లేదు, ఇప్పుడు కూడా ఎవరికి ఇస్తలేదు. 12 నుంచి ట్రయాంగిల్ అయింది. అవును. తర్వాత ఇంకొకటి నెక్స్ట్ వచ్చేసి మల్కాజ్గిరి ఏమైందా అంటే పోయినసారి 53 ఉంది. 53 ఉంది. ఇప్పుడు ఏమొచ్చిందంటే 50 వచ్చింది. -3 అయింది. ఈడ మాజీ ఇప్పుడున్న ముఖ్యమంత్రి కాన్స్టిట్యున్సీ సిట్టింగ్ పార్లమెంట్ సభ్యుడు -3 అయింది. ముఖ్యమంత్రి సిట్టింగ్. అయితే దీనికి ఇదొక భారతదేశంలో పెక్యులర్ కాన్స్టిట్యున్సీ. ఎందుకంటే దాదాపు 37 లక్షల ఓటర్లు ఉండే.
ఎక్కడ అతిపెద్ద కాన్స్టిట్యున్సీ, పెద్ద కాన్స్టిట్యున్సీ, 37 లక్షల ఓటర్లు. 37 లక్షల ఓటర్లలో చాలా మంది బయటకు పోయిండ్రు. అది నెక్స్ట్ ఒక విషయం మాట్లాడవచ్చు మనము అయితే మీద. కానీ తగ్గిన పర్సంటేజ్ మళ్ళీ ఏం ఇండికేషన్ చేస్తున్నాయంటే కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ సిట్టింగ్ ఉన్న చోట, పవర్ ఉన్న చోట తగ్గుతుంది. సేమ్ ప్యాటర్న్ ఇక్కడ అప్లై అయింది. కాబట్టి ఏంటంటే నీకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇప్పుడు నీకు ఎల్బీ నగర్, ఉప్పల్ అందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మెడ్చల్ అంతా బీఆర్ఎస్ ఉంది ఇక్కడ. అయితే ఇక్కడ మనం ఏమనుకున్నాం, బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ ఉండొచ్చు అనుకున్నాం. అవును కదా. అయితే ఇప్పుడు ఇది కాంగ్రెస్ వర్సెస్ ట్రయాంగిల్ అవుతుంట, ఇది కూడా కాకపోవచ్చు. బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ ఉంటుంది. ట్రయాంగిల్ లో కూడా ట్రయాంగిల్ అయ్యే ఛాన్స్ అంటే కొంత మనకు వచ్చిన సమాచారం మేరకు ఏంటంటే ఎల్బీ నగర్ ఏరియాలో కొంత ప్యాటర్న్ కాంగ్రెస్ కు మళ్ళింది అనేది కొంత సమాచారము. సరే, అది ఎంతవరకు కరెక్ట్ అనేది తెలియదు. కానీ నీకు ఈ అర్బనైజేషన్ ఎక్కువ అర్బన్ లో ఉన్నాము. ఈ కాన్స్టిట్యున్సీ ఎక్కువ అర్బన్ లో ఉంది కాబట్టి అర్బన్ ఒకటి, రెండవది ఉద్యోగస్తులు వీళ్ళంతా రిటైర్డ్ పీపుల్ అంతా కూడా కొంత బీజేపీ వైపు మొక్కున్నట్టు కనపడ్డది. అందుకే మనం బీఆర్ఎస్ బీజేపీ ఇచ్చినాము. బీఆర్ఎస్ ఇందులో ఇప్పుడు ఇవి రెండు ప్లస్ అయితే బీజేపీకి, ఏది అర్బన్ అండ్ ఉద్యోగస్తులు వీళ్ళంతా బీజేపీ ప్లస్ అయితే, మైనస్ ఏంటంటే అది లోకల్ కాకపోవడం అదొకటి. కానీ తగ్గిన పర్సంటేజ్ బీఆర్ఎస్ కి ఫెచ్చింగ్ అవుతుందా, బీజేపీ ఫెచ్చింగ్ అవుతుందా అంటే నువ్వు బీజేపీకి అయ్యే ఛాన్స్ ఉంది అంటున్నావు. అవును, ఈడైతే ఈడ బీజేపీ అంటే ఈ కాంగ్రెస్ సిట్టింగ్ పోయి బీజేపీ సిట్టింగ్ వచ్చే అవకాశం ఉందండి. మల్కాజ్గిరి మనం కూడా అనుకున్నది బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ ఉంటుంది. చూద్దాం ఎట్లుంటది, ఎంత అది ఎవరికైనా వస్తాయి అనేది చూడవచ్చు. దాన్ని నెక్స్ట్ వచ్చేసి నాగర్ కర్నూలులో పెరిగింది. 67 నుండే 69 అయింది. ఇక్కడ ఒక హై వోల్టేజ్ ఉన్నది. ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఉన్నాడు, అవతల మల్లు రవి ఉన్నాడు, తర్వాత ఎక్స్ బీఆర్ఎస్ క్యాండిడేట్ ఉన్నాడు, బీఆర్ఎస్ క్యాండిడేట్ కొడుకు. అయితే ఇది బేసిక్ మళ్ళీ ఇక్కడ పెరిగిన దగ్గర మాత్రం బీఆర్ఎస్ కి అడ్వాంటేజ్ ఉంటుంది, సిట్టింగ్ బీఆర్ఎస్. ఎందుకంటే పెరిగిన వాటిలో అన్ని సిట్టింగ్ బీఆర్ఎస్ దగ్గరనే పెరిగింది. అడ్వాంటేజ్ మాత్రం ఇక్కడ బీఆర్ఎస్. ఇది క్లియర్ ఇండికేషన్. ఇది నగర్ కర్నూలు బీఆర్ఎస్ కి క్లియర్ ఇండికేషన్ ఉంది. ఎందుకంటే నీకు కాంగ్రెస్ పెరిగిన దగ్గర కాంగ్రెస్ కి మళ్ళీ అవకాశం లేదు, బీజేపీకి లేదు, బీజేపీకి లేదు, వేవ్ లేదు. ఒకటి ఆయన న్యూ క్యాండిడేట్, వీళ్ళతో పోల్చుకుంటే వయసులో ఇచ్చేసినాం ఆల్రెడీ. అవును, ఆ ట్రెండ్ కూడా అదే చెప్తుంది. నెక్స్ట్ వచ్చేసి నల్గొండ ఏంది అంటే అది కూడా దారుణం. నల్గొండ పోయినసారి 75% అయింది, 74, -4. ఇద్దరు మంత్రులు ఉన్నారు, ఎంఐఎంఈ మంత్రులు. దక్షిణ తెలంగాణలో బలమైన కాంగ్రెస్ రాష్ట్రం ఇది. దాంట్లో మళ్ళీ -4 ఉంది. అయితే నేనేమంటా అంటే పోయినసారి 2019లో కూడా జస్ట్ 26,000 మెజార్టీతో గెలిచింది కాంగ్రెస్. అప్పుడు ఓన్లీ దేవరకొండ కాన్స్టిట్యున్సీలోనే 38,000 మెజార్టీ వచ్చింది. అంటే మిగతా నియోజకవర్గాలన్నీ కూడా మైనస్ ఉన్నట్టు లెక్క, అంటే ఎడ్జ్ లో ఉన్నట్టు. ఇక్కడ చూడు, అధికారం ఫుల్ ఉండి కూడా ఇంత -% ఏంటంటే ఎంత నెగిటివ్ ఉందో చూడండి. అంటే అప్పుడు పోయినసారేమో అందరూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉండరు, ఇప్పుడు సానుభూతి అప్పుడు బయటపడ్డారు. కానీ ఇప్పుడు వీళ్ళు అధికారం ఉండి కూడా పర్సంటేజ్ తగ్గింది. కానీ ఆడ మనకున్న సమాచారం మేరకు ఏంటంటే బీఆర్ఎస్ క్యాండిడేట్ కూడా అంత యాక్టివ్ గా లేడు అనేది ఓటింగ్ పర్సంటేజ్ బట్టి ఉంటుంది. జనాలు క్యాండిడేట్లు ఇలా పార్టీలతో జరిగినాయి. అవును, 99% కాబట్టి కీరోలు. కాబట్టి ఇక్కడ అగైన్ మనం అనుకున్నట్టు ఇది కాంగ్రెస్ షూర్ షాట్ అనుకుంటున్నా కానీ కొంచెం డౌట్ ఉంది నాకు. డౌట్ వస్తుంది, అదే 4% తగ్గడం అనేది. అదే ఉత్తర తెలంగాణలో షూర్ షాట్ అనుకున్న 2 సీట్లలో కూడా డౌట్ వచ్చింది. అవును కదా. టోటల్ నీకు అంటే టోటల్ మనకు ఏం చెప్తుంది అంటే ఈ యొక్క ప్యాటర్న్ నెగిటివ్ లో ఉన్నది అని చెప్తున్నా. 100% వ్యతిరేకత, 4-5% జోక్, వెరీ వెరీ పెద్ద ఫిగర్ అది. నెక్స్ట్ వచ్చేసి నిజామాబాద్. ఇది కూడా ఒక పెక్యులర్. సిట్టింగ్ బీజేపీ 73%, 1% తగ్గింది. రైట్, నిజామాబాద్ లో సిట్టింగ్ బీజేపీ. అంతకుముందు అప్పుడు కూడా జీవన్ రెడ్డి ఉండే, ఇప్పుడు జీవన్ రెడ్డి ఉండే కాంగ్రెస్ నుంచి. బీఆర్ఎస్ క్యాండిడేట్ మార్చు, పోయినసారి కవిత ఉంది, ఈసారి బాజిరెడ్డి గోవర్ధన్ వచ్చింది. ఇక్కడ నేను ఏమంటే ఈ కాన్స్టిట్యున్సీ లో బీజేపీకి వ్యతిరేకత ఉంది,
ఒక కారణము అన్ని ప్యాటర్న్ అన్ని నియోజకవర్గాలు చూసుకుంటే బీజేపీ సిట్టింగ్ల దగ్గర తగ్గిన ప్యాటర్న్ కనపడుతుంది. ఆ తగ్గింది లాభం ఎవరికయ్యా అంటే ఏదో కాంగ్రెస్ కన్నా కావాలి, బీఆర్ఎస్ కన్నా కావాలి. కాంగ్రెస్ కావడానికి అవకాశం లేదు, ఎందుకంటే కాంగ్రెస్ ఉన్న కాడ కూడా తగ్గింది కాబట్టి కాంగ్రెస్కి ఎట్లయితుంది కాదు. ఇంకోటి ఏంటంటే ఆడ ఇంకొక పెక్యులర్ ఏంటంటే గత 2014-2019లో కూడా ఆడ అంతరంగికంగా బీజేపీ కాంగ్రెస్ ఒకటిగా నడిచినాయి గత ఎలక్షన్లో, ఈ 2 ఎలక్షన్లో. ఈసారి తగ్గ ఫైట్ ఇచ్చింది కాంగ్రెస్ జీవన్ రెడ్డి రూపంలో. జీవన్ రెడ్డి కోరుకున్నదేమో కరీంనగర్ కోరుకుంటే ఆయన నిజామాబాద్ టికెట్ ఇచ్చారు. ఆయన కాన్స్టిట్యున్సీ ఇళ్ళకే వస్తుంది కానీ ఇది ఇచ్చారు. ఇప్పుడు ట్రయాంగిల్ అయింది కాబట్టి నేనేమంటే తగ్గిన 1% బీఆర్ఎస్ కు లాభం జరిగే అవకాశం ఉంది. అదే నిజామాబాద్ లో మనం బీఆర్ఎస్ ఇచ్చేస్తాం ఆల్రెడీ. అదే కనబడుతుంది. అదొకటి. నెక్స్ట్ వచ్చేసి పెద్దపల్లి. పెద్దపల్లి పోయినసారి 71% ఉంది, ఈసారి 68 వచ్చింది. 3% మైనస్ ఉంది. పెద్దపల్లి మైనస్ ఎగ్జిస్టింగ్ బీఆర్ఎస్ ఎంపీ ఆడ వెంకటేశం నేత వెంకటేష్ ఆయన మారిండు. ఆ తర్వాత ఎగ్జిస్టింగ్ పవర్ అదంతా నీకు కాంగ్రెస్ గెలిచారు, బీఆర్ఎస్ ఎవరు గెలవలేదు. కాంగ్రెస్ ఇక్కడ బలంగా ఉందో అక్కడ నెగిటివ్ వచ్చిందని కనపడుతుంది మనకు. అవును, దాంట్లో భాగంగానే ఈ ప్యాటర్న్ ఇంకొక నెగిటివ్ కూడా ఉంది కాంగ్రెస్ పార్టీకి. అంటే ఓవరాల్ గా ఉన్నట్టుగా ఏంటంటే మాదిగ సామాజికానికి వర్గానికి ఇవ్వలేదనేది ఒక బాగా వ్యతిరేకత బలంగా తీసుకురాగలిగారు. ఆయనకు వెంకటస్వామి మనవనికి ఇచ్చేది. ఇప్పుడు అబ్బాయి కొప్పల ఈశ్వరుని పోల్చుకుంటే ఆ పిల్లాడి దేనికి సరిపోడు. ఒకటి, రెండోది నెగిటివ్ పర్సెంటేజ్. అదే కేసీఆర్ కూడా ఒక డైలాగ్ కూడా వాడు, అగర్భ శ్రీమంతుడు భూగర్భ కార్మికుడు అదే పోటీ అని. మనం ఇది ఆల్రెడీ బీఆర్ఎస్ ఇచ్చినాం, అదే అవకాశం ఉంది. సేమ్ ప్యాటర్న్ ఇండికేట్ చేస్తాం. అవును, అదొకటి అయితే. నెక్స్ట్ వచ్చేసి సికింద్రాబాద్. పోయినసారి 49 వచ్చింది, ఈసారి 48కి వచ్చింది. 1% తగ్గింది. ఇది కూడా బీజేపీ సిట్టింగ్. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఉన్నారు. బీజేపీ సిట్టింగ్ దగ్గర నెగిటివ్ అనేది ఆ ప్యాటర్న్ క్లియర్ కట్ ఉంది. ఈ 4 బీజేపీ సిట్టింగ్ అయితే తగ్గిన పర్సెంటేజ్ కాంగ్రెస్ లాభం అయ్యే ఛాన్స్ కూడా లేదు, ఎందుకంటే కాంగ్రెస్ కూడా తగ్గింది కాబట్టి టోటల్ మన రాష్ట్రంలో 7 4 బీజేపీ 3 కాంగ్రెస్. ఈ 7 నియోజకవర్గాల్లో తగ్గింది. సేమ్ అంతటా ఒకటే ఉంది ప్యాటర్న్ అది. కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ ప్లేస్ అయ్యే అవకాశం లేదు, బీజేపీకి తగ్గినట్టే కదా. అక్కడ బీజేపీ వేవ్ లేదని క్లియర్ కట్ తెలిసిపోయింది. వెరీ క్లియర్. 3 సిట్టింగ్లలో పర్సెంటేజ్ తగ్గిన పర్సెంటేజ్ వల్ల బీఆర్ఎస్ గెలిచింది. బీజేపీ 3 సిట్టింగ్లు పోయి బీఆర్ఎస్ వస్తుంది. ఈ 4 ఒక ఆదిలాబాద్ కొంచెం డౌట్ కానీ మిగతా 3 అయితే క్లియర్ కట్ కనబడుతుంది, షిఫ్ట్ అవుతుంది అక్కడ. ఎస్, రైట్. నెక్స్ట్ వచ్చేసి వరంగల్లో స్లైట్ గా పెరిగింది. పోయినసారికి ఇప్పుడు 2019 స్లైట్ 0.5 అనుకో, అంతే. 0.5 అంటే పెద్దగా అదేమి అది గెలిపోవడం నిర్ణయిస్తుంది, చేస్తుంది కూడా. అంటే అదే అంత తగ్గబారు ఉంటే. ఇంకోటి ఈడ కూడా 3 కూడా బీఆర్ఎస్ నుంచి కాబట్టి ఇది ఎవరు గెలిచినా బీఆర్ఎస్ గెలిచినట్టే. అట్లా కాదు కానీ ఎథికల్ గా, మోరల్ గా, బట్ ఇట్ స్టిల్ బీఆర్ఎస్. ఈ సీట్ మీద ముఖ్య ప్రధానమంత్రి మీటింగ్ కండక్ట్ చేసిండు, హోం మంత్రి కండక్ట్ చేసిండు. వాళ్ళకి ఆశ పెట్టుకోరు వరంగల్ మీద. వరంగల్ వచ్చే ఛాన్స్ ఉందంటవా? నేను అంటలేదు, మన ప్రకారం బీఆర్ఎస్ కి ఇచ్చినాం. మన ప్రకారం బీఆర్ఎస్. నీకు ఒకటి ఏంటంటే ట్రయాంగిల్ ఉన్న కాడ ఖచ్చితంగా బీఆర్ఎస్. ఇంకోటి ఏంటంటే నీకు అక్కడ ప్లస్ కూడా ఉంది, బీఆర్ఎస్ ఎగ్జిస్టింగ్ ఆ ప్యాటర్న్ పెరిగిన ప్యాటర్న్ కూడా కనపడుతుంది. సో నిన్న మన ఈ ప్రభుత్వ వ్యతిరేకత వీటి మీద నీకు బీఆర్ఎస్ కు లాభం జరిగే అవకాశం ఉంది. అక్కడ కూడా ఈ ట్రయాంగిల్ పేటలో బీఆర్ఎస్ కి ఎక్కువ లాభం. ఆల్రెడీ బీఆర్ఎస్ కి ఇచ్చేసినాం. ఓకే, అదొకే. నెక్స్ట్ వచ్చి జైరాబాద్ లాస్ట్ వన్. ఇది +1 పెరిగింది. ఇది బీఆర్ఎస్ సిట్టింగ్ ఇది కూడా బీజేపీ అని చెప్పినాము. అవును, మనకు అదే ప్యాటర్న్ కనిపిస్తుంది. అయితే ఇందులో ఒక్క బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ లో పోయిండు, మదన్ రెడ్డి అని. ఈ కాన్స్టిట్యున్సీ లో పోలేదు అంటే ఆయన ఇంట్లో పాల్గొనలే. మనం అది పాల్గొనలేదు, పోలేదు, అఫీషియల్ గా పోలేదు. అదే దానికి రకరకాల కారణాలు అదే కానీ నీకు ప్రచారం చేయలే ఆయన. ప్రచారం చేయలేదు. కేసీఆర్ కూడా అట్రాక్ట్ చేసిండు ఆయన పేరును. ముసలి రోగానికి ఎందుకు ఇది అని, ఈ ముసలితనానికి ఇది ఇప్పుడు అవసరమా అన్న కామెంట్ కూడా చేసిండు బహిరంగ సభలో. అయితే ఈడ ఇంకొకటి ఏంటంటే
ఈడ కాంగ్రెస్ నుంచి సురేష్ షెట్కర్ ఉన్నాడు. ఇంతకుముందు బీబీ పాటిల్ బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఆయన బీజేపీలోకి పోయాడు, ఆయనకి ఇచ్చిన టికెట్. బీఆర్ఎస్ నుంచి అనిల్ కుమార్ ఉన్నాడు. అయితే ఈడ కూడా ట్రయాంగిల్ ఉంది వాస్తవానికి. ఈ మూడు వాళ్ళిద్దరే మాజీ ఎంపీలు, ఈయన కొత్త బీఆర్ఎస్ ఆయన. ఇంకోటి ఎమ్మెల్యేలు ఉన్నారు ఆడ. కొంత హరీష్ రావు ఎఫెక్ట్ కూడా ఉండే అవకాశం ఉంది. ఆయన ఏం కనిపిస్తుంది అంటే పెరిగిన పోలింగ్ పర్సెంటేజ్ పెరిగిన దగ్గర బీఆర్ఎస్ విన్నింగ్ ఛాన్సెస్ 100%. ఎందుకంటే నీకు 2 ప్రభుత్వ వ్యతిరేకతలు ఉన్నాయి. తర్వాత సిట్టింగ్ బీజేపీ ఏమి లేదు కాబట్టి సిట్టింగ్ బీజేపీలని బీఆర్ఎస్ షిఫ్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి ఎంత లేదన్నా మనం ఇంతకుముందు ఇచ్చినట్టు 8-7 సీట్లు షూర్ షాట్కి వస్తున్నాయి. పైన ఏమైనా జిమ్మిక్కులు జరిగి ఆ ఖమ్మంలో నల్గొండల అటు తారుమారైతే ఖమ్మం భువనగిరి ఒక స్వీప్ జరిగే ఛాన్స్ కూడా పడుతుంది. అదే ఖమ్మం భువనగిరిలో ఛాన్స్ ఉంది. అదే ఇట్లా స్వీప్ అయ్యే అంటే ఆయన అన్నట్టు 11-12 వచ్చే ఛాన్స్ కూడా అనిపిస్తుంది. బట్ షూర్ షాట్కి అయితే మాత్రం 7 సీట్లు అయితే మాత్రం కనిపిస్తున్నాయి మనం. కాబట్టి ఇది మనం ఇంతకుముందు చేసిన సెంటిమెంట్ అనాలిసిస్ ని సపోర్ట్ చేస్తున్నట్టుగానే ఇప్పుడు 4% కూడా ఉన్నది. 100%. అయితే మనం అంటే టోటల్ గా కూడా 2019 66% పోలింగ్ అయితే ఈసారి 65 1.5 తేడా వచ్చింది టోటల్ గా. అంటే మనం నియోజకవర్గం చెప్పినాం కాబట్టి ఓవరాల్ గా ఏంటంటే ఇక్కడ బీజేపీ ఏమి లేదు, కాంగ్రెస్ కి వ్యతిరేకత ఉంది, బీఆర్ఎస్ కి పాజిటివ్ అయ్యే ఛాన్సెస్ 100% కనిపిస్తున్నాయి. కాబట్టి బీఆర్ఎస్ మెజారిటీ సీట్లు వచ్చే ఛాన్స్ అయితే ఉన్నది. చూద్దాం ఏమైతుందో మరి. ఓకే, థ్యాంక్ యూ. జై హింద్. నమస్కారం.